మంచిదండి. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు యావత్ ప్రపంచం అంతా క్రీస్తు వారు మరణించాడని చెప్పుకునే రోజు. ఆ క్రీస్తు వారు మరణించేటప్పుడు కొన్ని మాటలు, సిలువలో పలికిన 7 మాటలు అని చెప్పారు. 7 మాటలు కూడా ఇప్పుడు దాకా సహోదరి మాటలు కానీ సహోదరులు కానీ 4 మాటలు చెప్పారు. నాకు ఇవ్వబడిన మాట 5వ మాట. 5వ మాట మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమస్తమైనది యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దెప్పకొనుచున్నానని. ఇక్కడ ఇంకో మాట చూసుకున్నా, మళ్ళీ చదువు అమ్మ అదే మాట. లేఖనము నెరవేరినట్లు నేను తప్పుకొనుచున్నానని. కింద చదువమ్మా. చెరుకుతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేను కనుక వారు ఒక స్పాంజి చెరుకుతో నింపి ఎలా అందించారో మనం చూసుకున్నట్లయితే కరుణామయుడు సినిమా చూసాం. ఎలా అందించారు వాళ్ళు శిష్యులు, అది రోమన్ సైనికులు ఎలా అందించారంటే ఆయన్ని ఆట పట్టిస్తున్నట్టు ఇదిగో 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 అని. ఆయనకు ఎందుకు అనే అంత బాధ, అంత వేదనను మనం చూసుకుంటే ఎవరి కోసం ఆయనకు అంత వేదన. అదే మాట ఆయన ఏ స్థితిలో ఉన్నాడంటే ఆ దాహం కోసం అడుగుతున్నాడంట, నాకు దాహం వేస్తుంది అని. ఇంకో మాట మనం చూసుకున్నట్లయితే క్రీస్తు వారిని ఆ రోజు నైటు, అంతకుముందు నైటు క్రీస్తు వారిని పట్టుకున్నప్పుడు పేతురు గారు వచ్చి ఆవేశంలో సైనికుడు చెవు నరుకుతాడు. చెవు నరికినప్పుడు పేతురు గారితో ఒక మాట అంటాడు. ఏమని? నేను నా తండ్రిని అడిగితే సైన్యాలు వస్తాయంట. ఇదే మాట తండ్రిని ఆయన ఎందుకు అడగట్లేదంటే అది నీ కోసము నా కోసము నెరవేరాలి కాబట్టి, ఆయన వేదన పడాలి కాబట్టి చెందుతున్నాడు. అది ఆయన అవసరమా అంటే అవసరమే. ఎందుకు? మన కోసం. ఈరోజు సహోదరులు అని మనం చెప్పుకుంటున్నాం కానీ ఒకరే అక్కర్లో ఒకరు తీర్చుకోలేని స్థితిలో ఉన్నాం. స్వార్థం, ద్రోహం అవన్నీ మనలో నిండుకొని ఉన్నా కూడా సహోదరులు అని చెప్పుకున్నాం. పైకి వందనాలని చెప్పుతున్నారు కానీ మనం ముందు పోతుంటే వెనక ఒక మాట వస్తుంది, వీడు మామూలోడు కాదని. అలా ఉండకూడదని ఆయన ఏం చేశాడు? మాదిరి కలిగి, యావత్ ప్రపంచానికి మాదిరి కలిగి జీవించిన ఆయన ఓన్లీ యేసుక్రీస్తు వారు. అలానే జీవితం కలిగిన వాళ్ళు కూడా అపోస్తులు. ఈరోజు మన సంఘంలో క్రైస్తవులను చెప్పుబడుతున్న వాళ్ళం కూడా ఆ మాదిరి లేదు. లేఖనం ఏడ నెరవేరబడింది మనం చూసుకుందాం. కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 29వ వచనం. కీర్తన గ్రంథం 69వ అధ్యాయం. నేను బాధపడిన వాడనై వ్యాకులపడుచున్నాను. దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించును గాక. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. అదే కదా నేను చెప్తున్నా. 69:1. వారి చేదును నాకు ఆహారముగా పెట్టిరి. నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. వారి భోజనము వారికి ఉరిగా నుండునుగా. ఇక్కడ దావీదు గారి సందర్భం ఎలా ఉందంటే ఆయన ఒక తప్పు చేసిన తర్వాత అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అదేనమ్మా 69 ఫస్ట్లో చూడండి. దావీదు కీర్తన అని. ఈయన బాధపడుతున్న సందర్భం వేరు. ఎలాంటి సందర్భం అంటే ఎవరు ఈయన తరుగుతుంది కూడా కొన్న కొడుకు అక్షలోము తరుగుతున్నప్పుడు ఆయనకు దాహం వేస్తుందంట. చదవమ్మా అది 21. వారి చేదును నాకు దప్పికైనప్పుడు చెరుకును తాగనిచ్చిరి. ఇది ఎలాంటి స్థలాల్లో ఆయన తాగింది అది మనం ఊహించుకోవటానికే చాలా భయంకరం. ఆయన పడుతుందేమో ఆయన సొంత రక్షణ కోసం
యేసుక్రీస్తు వారు దాహం వేస్తున్నప్పుడు ఎవరు రక్షణ కోసం? మనందరి రక్షణ కోసం. ఆయన దావీదు గారు పడుతుందేమో ఆయన ప్రాణాన్ని తగ్గించుకోవటానికి, ఈయన దాహం వేస్తున్నప్పుడు అడుగుతుంది మనందరి రక్షణ కోసం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే కుళ్ళు వ్యసనం అంతా నిండుకొని పోయిన ప్రపంచం కోసం ఆయన మరణాన్ని కూడా పెట్టడానికి కూడా వెనకాలని మనిషి, ప్రాణాన్ని కూడా వెనకాలని మనిషి. మనందరం కూడా ఎలా ఉండాలంటే పైకి చెప్పబడుతున్న క్రైస్తవులను కాకుండా నిజమైన క్రైస్తవులుగా బతకాలని ఆనాడు 2000 సంవత్సరాల క్రితం సిలువ యాగంలో మరణించి ఉన్న క్రీస్తు వారు మన కోసం సిలువలో మరణిస్తే ఈరోజు క్రైస్తవులు అనబడుతున్న మనం కూడా మాదిరి కలిగి ప్రపంచానికి అనేక మందిని సంఘంలోకి వారసులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈ 5వ మాట ఇచ్చిన పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు.